Now 71 question. What is the 71 question? Any టూ డిజిట్ నంబర్ రాసి ఇంటర్నేషనల్ సిస్టంలో దాని నేమ్ రాయాలి. ఇక్కడ ఏముంది 42 అంటే ఏంది 42. మనకి ఇండియన్ సిస్టమ్ అయినా ఇంటర్నేషనల్ సిస్టమ్ అయినా అప్ టు 3 డిజిట్స్ వరకు సేమ్, అప్ టు 4th 1000s 10,000s 5 డిజిట్స్ వరకు సేమ్ ఉంటుంది 42. ఓకే. 72 క్వశ్చన్ 3 డిజిట్స్ నంబర్ ఏమి ఇచ్చినాడు 879 ఇచ్చినాడు. సో కాబట్టి దీన్ని ఏం అవుతుంది 879 879 ఇట్లా రాసేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి కమ్ టు 73 క్వశ్చన్. వాట్ ఈస్ దట్ 73 క్వశ్చన్? 73 క్వశ్చన్ ఏంటి? 4 డిజిట్ నంబర్ 4563. దీని యొక్క నంబర్ నేమ్ని మనము ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. ఎట్లా రాస్తామో చూడండి. ఇంటర్నేషనల్ సిస్టంలో ఎట్లా రాస్తానో చూడండి. ఏముంది 4563. ఇంటర్నేషనల్ సిస్టంలో ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామా పెడతాం మనం. ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత ఇంటర్నేషనల్ సిస్టంలో ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ సిస్టంలో we will place what after every 3 digits. It is not working. Okay, no problem. So after we will place every 3 digits అంటే ఇక్కడ కామా పెట్టాలి. ఓకే, ఇక్కడ కామా పెట్టాలి. సో 3 డిజిట్స్ ఆఫ్టర్ వాట్ 3 డిజిట్స్ 1 2 3. ఈ 3 డిజిట్స్ తర్వాత ఏం చేయాలి కామా పెట్టాలి. ఇక్కడ ఒక కామా వస్తుంది. సో ఇదేమో 1s పీరియడ్, ఇది 1000s పీరియడ్. 1000s పీరియడ్ కాబట్టి నాకేమొస్తుంది 4563. So this is the what number name. After that what we have 74th question. What is that 74th question? 5 digit number and write its name in international system. 5 digit number ఏముంది 1 2 4 5 8. ఇప్పుడు ఇందులో నంబర్ నేమ్ రాయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి మనము కామా పెట్టాలి. ఇంటర్నేషనల్ సిస్టంలో ఏం చేయాలి మనము ఎక్కడి నుంచి రావాలి రైట్ టు లెఫ్ట్ రావాలి. we will place after every 3 digits, every what 3 digits. So after here we will place one comma. So now this is the 1s period, this is what 1000s period. So that's why what will happen 12,000. The name is what 12,458. Okay, అంటే మీరు 12ని TWLE అని రాయాలి, 458 కూడా వర్డ్స్లో రాయాలి. ఓకేనా, అప్పుడు దాని ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 75th question. What is this 75th question? 75 question 6. Let me take what 6 3 5 4 8 7. సో దీని నంబర్ నేమ్ రాయాలి. దీని నంబర్ నేమ్ రాయడానికి ఏం చేస్తాం చెప్పండి. మనం ఏం చేయాలి ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. 1 2 3 ఆఫ్టర్ వాట్ 1 2 3 1 2 3. సో ఇట్లా మనము ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. కామా పెట్టి దిస్ వన్ ఈజ్ వాట్ 1s పీరియడ్, దిస్ వన్ ఈజ్ 1000s పీరియడ్. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం రాయాలి 635,000s 487 వర్డ్స్లో రాయాలి. 635 485 అనేది ఇట్లా మనం నంబర్ నేమ్ అనేది రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద వాట్ 6th digit number. That means we completed up to 75 questions. Now